హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ ఈ పేరు చెబితే చాలా మందికి ఒక అభిమానం గుర్తొస్తుంది. ఆయన ఒక స్టార్డమ్, ముఖ్యంగా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా మనందరికీ తెలుసు. ఆయన పేరు చెబితే ఇంకొంతమందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఆయన మీద ఏదో ఒక రకంగా ఆయన్ని ఏదో ఒక కేసులోనో ఇంకొక దాని మీదో ఇరికించాలనే ప్రయత్నం ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఇంకొంతమంది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు మంత్రిగా చాలా అద్భుతమైనటువంటి పరిపాలనను, ఆయన మార్క్ పరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళకైతే అది రుచించటం లేదేమో, అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫోటోలను గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు పెడతారు, ఎలా పెడతారు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అక్కడ కూడా ఎలాంటి తీర్పు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందు ఒక రిటైర్ ఐఏఎస్ ఉద్యోగి కూడా ఇలాగే వెళ్ళారు. మనందరికీ తెలుసు ఆయన గతంలో ఎవరికి సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ గారి మీద హరిహర వీరమల్లులో ఎలా యాక్ట్ చేస్తారు, ఆయన అధికారుల్లో ముఖ్యంగా మంత్రిగా ఉంటూ సినిమాల్లో ఎలా నటిస్తారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఒక ఫాల్స్ ఎలిగేషన్తో నిన్న కూడా కోర్టుకు వెళ్ళటం జరిగింది. దాని మీద కూడా కోర్టు చాలా చివాట్లు పెట్టి ఇటువంటి బేస్లెస్ కేసుని కోర్టు ముందు ఉంచినందుకు అతనికి జరిమానా కూడా విధించడానికి కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ రైల్వే విశ్రాంత ఉద్యోగి ఒక ఆయన వై కొండలరావు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టకూడదు అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అసలు ఎందుకని ఇలా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకని ఏ కుట్ర ప్రకారం ఇలాంటివి చేస్తున్నారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద మనతో మాట్లాడడానికి అడ్వకేట్ కన్నా రజనీ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి మనం తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మీకు తెలుసు మేడం, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్ గా 2-3 కేసులు, ఒకటి కాదు, కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మొదటిది ఈ ఫోటోకి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసుల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకూడదు అని చెప్పి ఒక రైల్వే విశ్రాంత ఉద్యోగి కొండలరావు గారు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం మేడం. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి వాదోపవాదాలు ఏం జరిగాయి, ఈ తీర్పు ఏమని కోర్టు ఇచ్చింది? నమస్తే సార్. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించిన వాదోపవాదాలు మనం కల్పిత గాథలు కాకుండా అక్కడ జరిగింది ఏదైతే ఉందో యథార్థంగా దాన్ని చదివితే పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్తుందండి. ఎందుకంటే వారు అడిగింది ఏంటంటే, ఎందుకు ఈ కేసుని అమరావతి ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫోటోని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసిన హైకోర్టు. దానికి గల కారణాలు ఏంటంటే, డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని ప్రశ్నించినటువంటి ధర్మాసనం, రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ కొట్టివేత, సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలని సూచన. ఇదండి ఈ 3 ముక్కల్ని నేను కూలంకషంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టకూడదని ఎక్కడ నిషేధం ఉంది అని కోర్టు వారు అడిగినప్పుడు, పెట్టమని ఎక్కడ ఆర్డర్ ఉంది అంటే, ఒకటి సార్ మనలో అన్నమాట, ఒక జీవో అనేది ఉంటే ఇలా పాపం విశ్రాంతి ఉద్యోగి చక్కగా విశ్రాంతి తీసుకునేవాడు, కానీ విశ్రాంతి మానుకొని ఆ రైల్వే ఉద్యోగి పాపం కోర్టుల చుట్టూ తిరిగి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్య అంటే కొంపలు మునిగిపోయే పనులు, అంటే ప్రజలకి నష్టం వచ్చే పనులు, ప్రజలకి నష్టం వచ్చే కార్యకలాపాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కానీ పేషీలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండడం వల్ల ఏ ప్రజలకి ప్రయోజనాలు దెబ్బతిన్నాయండి? అంటే ఒక పని చేయడం అంటే కేసు ఎందుకు వేస్తున్నారంటే, ప్రజలకి నష్టం వచ్చింది సార్ అందుకే వేస్తున్నాము అని అడగచ్చు సార్. ఎందుకంటే చాలా కేసు అండి, భోపాల్ గ్యాస్ లీకేజ్ కేసు అని మనం చిన్నప్పుడు అడ్వకేట్ ప్రొఫెషన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మేము చదువుకుంటాం. భోపాల్ గ్యాస్ లీకేజ్ ఆ కేసు అని అంటే దానికి ఇచ్చిన నష్టపరిహారం సరిపోలేదు, వాళ్ళు కాళ్ళు చేతులు ఇంకా కొంకర్లు పోయినాయి, వారి మానసిక పరిస్థితి సరిలేదు, ఇంకొంచెం కాంపన్సేషన్ పెన్షన్ అంటూ మళ్ళీ పిల్ వేస్తుంటారు. అలాగే వైజాగ్ కి సంబంధించినటువంటి గ్యాస్ లీకేజ్ కానీ ఇలా చాలా విషయాల్లో పబ్లిక్ ప్రయోజనం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనేవి వేస్తుంటారు. అదే రకంగా చెట్లు ఇక్కడ అరికేస్తున్నారు సార్, ఇవి నరకకూడదు, దీని వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది, మీరు ఇలాగా చెట్లు నరికేయడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ చేసే చెట్లను మీరు ఉంచాలి పెంచాలి అంటూ వేస్తుంటాం. కొండల్ని ఎర్రమట్టి దిబ్బల్ని ఇలాగ కొట్టేస్తున్నారు, అలా కొట్టకూడదని వేస్తుంటాం. ఇవి పబ్లిక్ కి ఇబ్బందికర పరిస్థితులు నెలకొల్పేటటువంటి వాటిని కోర్టులో ప్రశ్నిస్తుంటారండి. అంటే కోడిగుడ్డు మీద ఫోటో వేసుకున్నాడు అసలు మేము కొనుక్కునే భూమి ఆస్తు పేపర్ల మీద కూడా వాళ్ళ ఫోటో వేసుకున్న వాళ్ళు, పాస్ పుస్తకాల్లో వాళ్ళ ఫోటోలు వేసుకున్న వాళ్ళు
ఈ రోజు ఒక పేషీలో అంటే సపోజ్ సెక్రటేరియట్ లో లేకపోతే పంచాయతీ శాఖలోనో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరికి అభిమానం ఉంటే వారు పెట్టుకుంటున్నారు సార్. కంపల్సరీ పెట్టుకోవాలన్న రూల్ కూడా లేదండి. కంపల్సరీ పెట్టుకోవాలన్న రూల్ లేదు, అదే రకంగా పెట్టుకోకూడదని నిషేధం కూడా లేదు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేనే మన విజయవాడ అడిగొడ్డులో అంబేద్కర్ స్టాట్యూ కి ఆపోజిట్ లో ఉండే పంచాయతీ ఇంజనీరింగ్ కార్యాలయం అనేది ఒకటి ఉంటదండి, పంచాయతీ శాఖకు సంబంధించి. అది మన 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 అన్న డిపార్ట్మెంట్, అన్నదానికి డిప్యూటీ సీఎం, అన్నదానికి లేకపోతే పంచాయతీ మినిస్టరు. కానీ ఆ శాఖలో మా అన్న ఫోటో లేదేంటి సార్ అంటే అది జీవో లేదు కదండి అని ఒకరు, లేకపోతే ఆ ఫోటోలు అందుబాటులో లేవండి అని ఒకరు, మీరు ఇస్తే మేము పెడతామండి అని ఇంకొకరు. ఇలాగా మాటల డిస్కషన్ జరిగింది. కానీ స్టిల్ ఈ రోజుకి ఉందో లేదో నాకు తెలియదు, కానీ గతంలో ఒక 6 months బ్యాక్ కూడా లేదండి. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. గవర్నమెంట్ ఆఫీసులో వచ్చి పెట్టలేదు మేడం. అవును సార్, పెట్టలేదు అంటే పెట్టమని రూలు లేదు, పెట్టకూడదని నిషేధము లేదు. ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగి పాపం విశ్రాంతిగా ఉండకుండా విశ్రాంతంగా ఎందుకు వచ్చినాడంటే పాపం జీవో లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి జీవో ఇవ్వమని అడగడానికి వచ్చినాడా, లేకపోతే జీవో లేదు కదా అంటారా ఇదేమన్నా పబ్లిసిటీ సామెత సార్ పనిలేనోడి సామెత. ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగి అని మీరు అతను గుర్తు పెట్టుకుంటున్నారు. రిటైర్ అయిపోయారు, నేను కూడా సొసైటీలో నా పర్ఫార్మెన్స్ కూడా మీకు నచ్చుంటే ఒక SMS రిక్వెస్ట్ వేయండి అన్నట్టుగా. ఆ ఉద్యోగి ఆంతర్యం కాకపోతే ఎక్కడెక్కడ మొక్కలు నరికేస్తున్నారు, ఎక్కడెక్కడ కొండలు ఆక్రమించేస్తున్నారు, ఆ కోడిగుడి మీద ఫోటోలు ఏంటి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీద ఫోటోలు ఏంటి, దీని మీద వేయకుండా ఎక్కడో 4 గోడల మధ్య ఉండే ఫోటో వల్ల నీకు ప్రజలకు వచ్చినటువంటి నష్టం ఏంటి? ఉంటే నష్టం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి? ఉంటే నష్టం ఏంటి, లేకపోతే నష్టం ఏంటి? ఆయన ఫోటోలు ఆయన కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు సార్. చాలా సచివాలయాల్లో సార్, చాలా సచివాలయాల్లో మేమే స్వయంగా మా అన్న ఫోటో కూడా పెట్టండి సార్ కళ్యాణ ఏదైతే సీఎం గారి పక్కన అంటే అయ్యో పెడతామండి రెండని మీకు కొట్టించి చక్కగా దగ్గరుండి పెట్టారు. కొన్ని చోట్ల జీవో లేదని అడిగినారు. మేము చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఒక పని చేయడం వల్ల ప్రజలకి నష్టం కలిగిందనే పిటిషన్స్ ని కోర్టు స్వీకరించింది. మీకు పని లేకపోవచ్చు, పాపం మీరు విశ్రాంతిలో ఉండొచ్చు, కానీ జడ్జిలకి 100 కేసులు పెండింగ్ ఉండి కొన్ని వేల మంది జైల్లో బెయిల్ రాకుండా మగ్గిపోయిన వాళ్ళకి లాంటి అడ్వకేట్లు కట్లు పట్టుకొని పై ఫ్లోర్ కి కింద ఫ్లోర్ కి పై ఫ్లోర్ కి కింద ఫ్లోర్ కి తిరుగుతుంటే కొన్ని మ్యాటర్స్ రీచ్ అవ్వదు. క్లయింట్లు ఇక్కడ తిట్టేస్తుంటారు, ఇంకా అందదే రీచ్ అవ్వకపోవడం ఏంటంటే అరే ముందు కేసులే పెద్ద పెద్ద పరిగమాల కేసులు, ఇలాంటివి అవసరమా? కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాను గౌరవ విశ్రాంతి అధికారి మీద కోర్టు వారు సత్వర చర్యలు తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే దీనివల్ల ఏం గొంపలు మునిగిపోయి ఏం ప్రజలకు నష్టం జరిగింది? ఏం చేయాలో నువ్వు విశ్రాంతి అధికారి, ఒక చదువుకున్న విద్యావంతుడివి, ఏం అడగాల ఏం అడగకూడదు నీకు తెలియదా? ఈ పిటిషన్ అంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే ఏమన్నా పబ్లిసిటీ వచ్చేస్తుంది, మనకేదో మా 4 ఛానల్స్ మనం చూపిస్తాయి అని చెప్పి ఏమన్నా పబ్లిసిటీ కోసం ఏమన్నా ట్రై చేస్తున్నట్టు ఉన్నారు నాకైతే. సార్ మేము ఒకటే చెప్తున్నాం, పవన్ గారిని తిట్టిన వారు పడిపోతారు, పవన్ గారిని పొగిడిన వారు నిలబడతారు, పవన్ గారితో కలిసి ప్రయాణం చేసిన వారు సొసైటీకి ఉపయోగపడతారు. ఇది ఒక సిద్ధాంతం సార్. ఆయనతో కలిసి పనిచేసిన వారు సొసైటీకి ఉపయోగపడతారు. సో ఇక్కడ ఒకటే గుర్తు పెట్టుకోవాలి సార్, మనం ప్రజలకు ఏదైనా అవసరం అంటే మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి, డిప్యూటీ సీఎం గారిని నిలదీయండి, తప్పులేదు. ఇప్పుడు కర్ణాటకలో చూస్తే ఇద్దరు ముఖ్యమంత్రులాగో ఇద్దరు ఇంపార్టెంట్ గా ఉంటారు, మీకు తెలుసు కదా, సిద్ధరాఘవయ్య గారు ఇంకొక ఆయన ఇద్దరు. అదే రకంగా ఇక్కడ రేవంత్ రావు గారు, బట్టి విక్రమార్క గారు. కొన్ని చోట్ల మేము పేషెంట్లోకి వెళ్ళినప్పుడు బట్టి విక్రమార్క గారి ఫోటోలు కూడా ఉన్నాయి, ఆయన కూడా పెట్టుకున్నారు. ఎవరి అభిమానం కొద్ది వారు పెట్టుకుంటారు, వారు ఈక్వల్ క్యాడర్ అక్కడ బట్టి గారు, రేవంత్ గారు. అలాగే కర్ణాటకలో కూడా ఇద్దరు ఈక్వల్ క్యాడర్ అని విన్నాను. అదే రకంగా కర్ణాటక కావచ్చు. అవునండి సార్, అవును సార్. ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారు అడుగడుగున పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని వెళ్తారు, ఆయన అడుగడుగున పొగుడుతుంటారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని రాజకీయ దురంధరుడు అని 15 సంవత్సరాల సుదీర్ఘంగా కూటమి ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు విజనరీ ఉన్న వ్యక్తి ఆయన చేతులుగా మీదుగా నవ్యాంధ్ర నిర్మించాలి, దానికి నేను సైనానిగా నిలబడతానంటూ నిరభ్యంతరంగా వారి మధ్య ఉండే అండర్స్టాండింగ్ చాలా గొప్పగా ఉంది. అవి రాష్ట్ర ఉపయోగానికి, రాష్ట్ర భవిష్యత్తుకి నిలబడుతుంది. కానీ ఇక్కడ సార్ అసలు సాక్షి పేపర్ లో వేసుకోవడానికి కథనాలు లేక
ఆయన ఎక్కడైతే ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి లేవనెత్తినటువంటి సమస్యలు గాని, డోలీ కట్టుకొని కూడా వెళ్ళడానికి వీలు లేనటువంటి రోడ్లలో రోడ్లు వేసి అంబులెన్స్ తిప్పుతున్న విధానం కానీ, కాళ్ళకి చెప్పులు కూడా తొడుక్కోవడం చేత కాని వారికి చెప్పులు కొనిచ్చి ఆ ఊరు మొత్తానికి చెంపులు పంచిపెట్టినటువంటి తరుణాలు కానీ, నా పుట్టినరోజు డీజే సౌండ్లతో కాదు, దుప్పట్లు లేకపోతే కిరాణా సరుకులు లేకపోతే పండ్లు లేకపోతే వారికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏమైనా పంపిణీ చేయండి, అన్నదానం చేయండి అంటూ, రక్తదానం చేయండి అంటూ మంచి మంచి విషయాలను లేవనెత్తినటువంటి కొణిదెల వారి కుటుంబం కానివ్వండి, ఎక్కడ విమర్శలకి తావులేస్తుందో నాకు అర్థం కావట్లేదు సార్. ఏ వ్యక్తిని ప్రశ్నిస్తే మనం హైప్ అవుతాం అనుకుంటున్నామో ఆ వ్యక్తిని ప్రశ్నించాక మన బతుకులు ఎక్కడికి పోతున్నాయి అనేది ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు. ఆయన చేసిన మంచిని గురించి మాట్లాడడానికి మీకు ఒళ్ళు బలుపు, ఆయన గురించి గొప్ప విషయాలు చెప్పడానికి మీకు సమయం వృధాలు. అదే రకంగా ఈ రోజు ఒక మంచి విషయం మీకు ఇష్టమైతే ఫోటో పెట్టుకోండి, కష్టమైతే ఫోటో తీసేయండి. కానీ అదే రకంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా దారుణం అండి. ఇది ఇది నిజంగా మా హైకోర్టు సమయాన్ని వృధా చేయడం. చాలా బిజీగా ఉంటారు ఆయన అంటే. ఇంతకుముందు ఇంకొక విశ్రాంత ఉద్యోగి విశ్రాంత ఐఏఎస్ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, అది ముఖ్యంగా మంత్రిగా ఉంటూ ఆయన సినిమాల్లో ఎలా నటిస్తారు అనేది ఒకటి, ఆయన ఆఫీసును కూడా అంటే గవర్నమెంట్ ఆఫీస్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని అందరినీ కూడా ఆయన సినిమాకి సంబంధించినటువంటి ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి అది కూడా కోర్టుకు వెళ్ళింది. దాని మీద కూడా కొంచెం వాదోపవాదాలు జరిగినట్టు ఉన్నాయి మేడం. దీన్ని ఏ రకంగా గతంలో ఎన్టీఆర్ గారికి సంబంధించి ఈ ఇష్యూని కూడా కంపేర్ చేస్తూ కోర్టు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సార్ 100% సార్. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. చాలా మందికి ఇండస్ట్రీలు ఉన్నాయి, చాలా మందికి కంపెనీలు ఉన్నాయి, చాలా మందికి విద్యా సంస్థలు ఉన్నాయి. మా నాయకుడికి ఏమీ లేవు సార్. ఎందుకంటే ఆయన ముఖాలకి రంగులు వేసుకుని ఎండకి వానకి ఎన్నో సార్లు నొప్పులతో దెబ్బలతో అయినా సరే ఆయన ఎంతో కష్టపడి పనిచేసి ఆయన కుటుంబాన్ని, మా పార్టీని, మనుగడ అనేది కేవలం దాంట్లో వచ్చేటటువంటి ఆర్థిక మూలాల మీదే ఆధారపడి ఉందండి. సో ఇది చాలా తప్పు. ఎందుకంటే నిరంతరం ఆయన బాత్రూమ్ దగ్గర కాపలాలు కాస్తున్నారా, ఆయన బెడ్రూమ్ దగ్గర గేట్ వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నారా మాకు అర్థం కాదు. కానీ ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీని తలదన్ని ఒక వ్యక్తి ఏదైతే స్థాపించినటువంటి పార్టీ ఏకఛత్రాధిపత్యంతో ఒకేసారి గొప్ప భారీ గెలుపు, ఆయన సీఎంతో గొప్ప స్థాయిలో కూర్చోవడం, అయిన తర్వాత ఆయన సినిమాలు తీయడం, అయిన తర్వాత ఆయన రాష్ట్ర రాజకీయాలని అదే రకంగా ఈక్వల్ గా నెట్టుకుంటూ రావడం, అదే రకంగా మహిళలకి అసెంబ్లీ స్థాయిగా అంటే శాసనసభలో చట్టసభల్లో ఆడబిడ్డలను కూర్చోబెట్టడం, ఆడబిడ్డలకి ఆస్తి హక్కు, అలా సినీ రంగంలో ఉన్నవారు ఆడబిడ్డల గురించి వారికి బాగా తెలుస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతో మంది నటిస్తుంటారు, ఎంతో మంది ఆడబిడ్డలు నటిస్తుంటారు, వారి కుటుంబ పోషణ కోసం నటిస్తుంటారు, వాళ్ళ బ్రతుకు తెరుగు అదే కాబట్టి నటిస్తుంటారు. అటువంటి దాన్ని ఎందుకు ఆయన మీద పడేడుస్తారు నాకు అర్థం కాదు. ఎప్పుడన్నా మీకు చేత్తో ₹1 ఇవ్వడం వచ్చా మీకు గత 5 ఏళ్లలో కనీసం క్రిస్మస్ కి ఒక కేకులు పంచిపెట్టినారా? ఆయనకేమన్నా స్టూడియోలు ఉన్నాయా? ఆయనకేమన్నా కంపెనీలు ఉన్నాయా? ఆయనకేమన్నా రియల్ ఎస్టేట్లు ఉన్నాయా? ఆయన ఏమన్నా షేర్ మార్కెట్ లో షేర్లు పెట్టాడా? ఎందుకు ఆయన మీద పడేడుస్తారు? ఆయన సినిమాలే మా పార్టీకి ఆధారం. ఆయన సినిమాల్లో వచ్చిన డబ్బే మా పార్టీ రేకులు స్టేట్. ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళ పొగుడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారినేమో మీరు గతంలో ఉన్న వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారినేమో ఇలా కేసుల్లో ఈ పెట్టి అయి పెట్టి ఇరికిచ్చాలని, అటు జగన్మోహన్ రెడ్డి గారినేమో దేవుడితో పోల్చేటువంటి వ్యాఖ్యలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తాం. అంటే ఒక ఐఏఎస్ నుంచి ఇలాంటి చూడొచ్చా మేడం? అసలు ఒక ఐఏఎస్ చదువుకుని ఇంత అంటే అసలు ఏమి బేస్లెస్ ఆరోపణలు చేయడానికి కోర్టు సమయాన్ని నిజంగా వృధా చేసినట్టే కదా సార్. దానికంటే ముందుగా విశ్రాంతి ఉద్యోగి ఎవరి ప్రోద్బలంతో ఇంత ధైర్యం చేసినాడు, ఎవరి సపోర్ట్ తో అప్పీలు దాఖలు చేసినాడు? సో ఇవన్నీ కూడా మనం వెతికే కొద్దీ తవ్వే కొద్దీ నిజాలు చాలా బయటకు వస్తాయి సార్. పనిలేనోడు సామెత, ఎవడో పని మాలనోడు ఇచ్చాడు, ఎవరో పనికిరానోడు వచ్చి కోర్టులో పిటిషన్ వేస్తే అక్కడ బిజీగా ఉండే హైకోర్టులు ఈ కేసులు వాదిస్తాయి అనుకున్నారా? దీని గురించి చర్చలు జరుపుతాయనుకున్నారా? పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా జియో ఇష్యూ చేసినారా? లేకపోతే ఆయన పార్టీ వెబ్సైట్ లో అన్ని చోట్ల నా ఫోటోలు పెట్టమని అడిగినారా? ఆయన ఫోటోలు పెట్టమని ఎక్కడా లేదు, పెట్టద్దని ఎక్కడా లేదు. అసలు ఆయనతో ఎందుకు సార్? ఇప్పుడు మీ పని మీరు చేసుకోక ఖాళీ ఉంటేనేగా ఒకరి గురించి ఆలోచించేది. ఏం కొంపలు మునిగిపోయే పనులు వచ్చినాయి?
మీకు ఏదైతే అసలు భవానీపురం పరిసర ప్రాంతాల్లో మొన్న వరద వచ్చినప్పుడు కుప్పల తెప్పలుగా మునిగిపోతే ₹1,00,00,000 ఇస్తానన్నా ఏ చెక్ ఇచ్చావు? చెక్ నెంబర్ ఎంత? ఏ బ్యాంకు? ఏ ట్రాన్సాక్షన్? అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా? తీ బయటికి. అది లేదు. 6 కోట్లు డబ్బులు ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఓజీ సినిమా డబ్బులు, లేకపోతే ఏం రత్నం గారి హరిహర వీరమల్లి డబ్బులు ముందే అడ్వాన్సులు తీసుకొని అక్కడ వరద బాధితులకి డబ్బులు కట్టినాడు. పాపం బోనమ్మ గారు, అయ్యో నా బిడ్డ లాంటి వాడు, నా పెద్ద కొడుకు లాంటి వాడు అని భర్త దగ్గర టికెట్ డబ్బులు ₹1,00,000 తీసుకొని, కొడుకు దగ్గర టికెట్ ₹1,00,000 తీసుకొని, ఆ టికెట్ ₹1,00,000 అండి. పాపం పవన్ కళ్యాణ్ గారికి టికెట్ వద్దు నువ్వు రాయ్యా అని స్వాగతిస్తే ఆయన పోయి ఆవిడకి కూడా ₹50,00,000 చెక్ ఇచ్చాడు. అంటే ఏది ఉచితంగా తీసుకోవడం ఇష్టం లేనటువంటి మహోన్నత వ్యక్తి తన కష్టంతో తన పార్టీని, తన కుటుంబాన్ని లాక్కొస్తూ తను విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ 10 ఏళ్ళు రాజకీయంలో నిలబడడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి, ఈ రోజుకి నిలబడిన పరిస్థితి చూస్తుంటే ఎంతో మంది ఓడిపోయిన వారికి ఆదర్శం ఆయన చేసి చూపించినారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 5 కాదు, 6 కాదు, 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ఒక్క చోట కూడా గెలవలేదు. ఒక కార్పొరేటర్ కాదు, ఏకంగా డిప్యూటీ సీఎం, ఏకంగా 3 శాఖలకి మంత్రి. ఎలా అయ్యాడు? ఎంతో కష్టపడి, ఎంతో ఓర్పుగా ఉండి, ఎన్నో మాటలు పడి, ఓడిచ్చిన ప్రజల కోసమే తన కాయ కష్టం చేసుకొని కష్టపడి ఆ వచ్చిన డబ్బుల్ని ఉద్దానం ప్రజలకి, బోర్డర్ లో సైనికులకి, సరే ఇప్పుడంటే రాజకీయం కోసం చేస్తారేమో, కానీ తమ్ముడు సినిమా అప్పుడు ఆయనే ఆర్థికంగా డబ్బులు లేక వాళ్ళ వదిన గారి దగ్గర, రామ్ చరణ్ గారి దగ్గర అప్పులు తీసుకున్న పరిస్థితుల్లో కూడా ఆయన తన తండ్రి గారితో ఏదైతే బోర్డర్ లో సైనికులు చనిపోతే, కార్గిల్ యుద్ధంలో అనుకుంటాండి, సైనికులు చనిపోతే వాళ్ళకి విరాళాలు ఇచ్చారు. అప్పుడప్పుడే సినిమాలకు వస్తున్న పరిస్థితులు, డబ్బులు దాచిపెట్టుకుందామా, ఒక ఖరీదైన కారు కొనుక్కుందామా, విలాసవంతమైన భవనం ఉందామా. సార్ ఏ రోజున పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్ళినటువంటి సార్ చాలా చాలా దారుణం ఏంటంటే ఆయన ఏ రోజు విదేశీ పర్యటన చెయ్యడు సార్. ఆయన నా స్వదేశం, నా మట్టి అంటాడు. అదే మాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. అందరూ సక్సెస్ సీక్రెట్ అంటూ ఎవరెస్ట్ మసాలాకి, చెప్పులకి, చాంతాళ్ళకి, అసలు ఒక కోల్గేట్ లో ఉప్పు ఉందా అని అడుగుతున్నారే కానీ వ్యవస్థలో తప్పు ఉందా అని ఎవరు నిలదీయట్లేదు సార్. కానీ కోల్గేట్ లో ఉప్పు ఉందా అంటే కోట్లు వస్తున్నాయి, వ్యవస్థలో తప్పు ఉందా అంటే ఇలా కేసులు ఇస్తున్నారు. కానీ ఏ అడ్వర్టైజ్మెంట్ కి ఆయన డబ్బులు తీసుకోరు, ఏ అడ్వర్టైజ్మెంట్ లో ఆయన చెయ్యరు. కానీ ఖాదీ ఖద్దర్ బండారికి ఉచితంగా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు సార్. ఇటువంటి ఆదర్శవాదిని తీసుకొని మన రాజకీయంలో ఎదగాల, చదువులో నిలబడాలా, లేకపోతే ఇంకొక ఉన్నత స్థాయికి ఎదగాల. ఒకటి కూడా చెప్తాడు 2 లక్షల పుస్తకాలు చదివాడంట. 2 లక్షల ఖరీదైన పుస్తకాలు కొన్నాడు, వాటిని చదువుతుంటాడు అని నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తే, అది కూడా ఆయన చెప్పాల, నాగబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు 2 లక్షల ఖరీదైన పుస్తకాలు, కానీ 2 లక్షల పుస్తకాలు కాదండి. అసలు చాలా దారుణం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఆయన అద్దాల మేళ కనపడతాడేమో. అవతలుడు ఇసురుతాడు, ఈయన పక్కన ఉన్నాడు కూడా ఆయన మీద ఇసురుతాడు. అదేం కర్మ మాకు అర్థం కావట్లా. ఆయన పక్కన ఉన్నాడు ఆయన మీద ఇసురుతాడు, ఆయన కింద ఉన్నాడు ఆయన మీద ఇసురుతాడు. చుట్టుపక్కల అందరికీ టార్గెట్ అయిపోయినాడు. సవ్యసాచి అనిపిస్తుందండి మాకు. సో ఎనీవే, ఒకరు పొగిడితే పొంగిపోడు, ఒకరు అంటే విమర్శిస్తే కుంగిపోడండి. ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు స్మిత ప్రజ్ఞుడు. సో అటువంటి సవ్యసాచికి ఇలాంటి, ఇప్పుడు ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా అండి? కేసు వేశారా? ఎప్పుడు వేసినారు? నాకేం తెలుసు, నాకంత టైం లేదు, నా పని నాకు సరిపోవట్లేదు స్వామి. 24 గంటలు టైం షెడ్యూల్ వేస్తే ఇంకా నాకు టైం కావాల్సి వస్తుంది అనే పరిస్థితి అండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఒకే ఒక రోజు నాకు బాగా గుర్తు, నా కళ్ళతో నేను చూసిందండి. సెక్రటేరియట్ లో అసెంబ్లీ సమావేశాలు జరిగింది. దాని తర్వాత ఆ రోజు మన ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి జాయినింగ్ ఉందండి పార్టీలో. అదే రోజు సాయంత్రం ఏం రత్నం గారి షూటింగ్ ఉందండి మా మిడ్ వ్యాలీలో, మంగళగిరి ఆపోజిట్ లో మిడ్ వ్యాలీలో షూటింగ్ ఉందండి. ఈవినింగ్ షూటింగ్ కి వచ్చారండి. లైట్లంతా ఫెయిల్యూర్ అయ్యే టైంలో ఈవినింగ్ షూటింగ్ కి వస్తుంటే మళ్ళీ ఎక్కడికక్కడ ఫెడ్ లైట్స్ పెట్టి అది చీకట్లో చేసేటటువంటి సీన్ అన్నమాట. మన హరిహర వీరమలలో ఏదైతే అడవి మృగాలు వస్తాయి చూడండి, ఆ సీన్ కోసం అనుకుంటాండి. సో ఆ సీన్ కోసం ఆయన వచ్చినారండి. 4-5 అట్లా వచ్చినట్టున్నారు. బట్ మేకప్ వేసేయడానికి లోపలికి తీసుకువెళ్తారు కదా, మేకప్ అంతా అయ్యాక ఒక 5 minutes సార్, నేను ఏదైతే అక్కడ సెట్ అయిందో లేదు చూసి మీకు చెప్తాను అని జస్ట్ అతను దిగి వెళ్లే లోపల వాకీ టాకీలో అంతా సెట్ అయింది సార్, మీరు రమ్మనండి. ఒక్క సెకండ్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి. డోర్ ఓపెన్ చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు గాఢ నిద్రలో ఉన్నారు. ఎంత గాఢ నిద్ర అంటే అల్లసిపోయి ఆ కెమెరామెన్ కి, లేకపోతే ఆ వాకీ టాకీ చేతిలో ఉన్న వ్యక్తి కళ్ళమ్మ నీళ్ళు వచ్చిన పరిస్థితి సార్. సార్ రెడీ రమ్మనండి అంటే, లేదు సార్ నిద్రపోతున్నారు, ఒక్క 5 minutes.
పాపం పొద్దునుంచి తిరుగుతున్నాను ఒక్క 5 minutes అని 10 నిమిషాల తర్వాత 10-15 నిమిషాల తర్వాత డోర్ తీసి లోపలికి వస్తే కళ్యాణ్ గారు నిద్రలేసి ఏంటి ఇంకా లేటు అయ్యలేదు సార్ రెడీ సార్ అదే ఇది లేట్ ఏమో అనుకోని అలా రెడీగా ఉన్నా రండి రండి అని లోపలికి వెళ్ళినటువంటి తరుణం చూస్తే ఇప్పటికీ మా కళ్ళమ్మ నీళ్లు వచ్చేస్తాయి సార్. ఎందుకంటే కష్టపడే మనిషిని ఏదో ఒక రకంగా ఇంకా ఇరికిచ్చాలి, ఇంకా ఆయన మీద అలాంటి వ్యక్తి మీద ఏదో ఒకటి మాట్లాడాలి. ఆ డబ్బు సార్ పోనీ ఆ కష్టపడి సంపాదించిన డబ్బు షేర్ మార్కెట్ లో పెట్టాడా, లేకపోతే ఒక పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనుక్కుంటున్నాడా, రామోజీ ఫిలిం సిటీ లాగా, అన్నపూర్ణ స్టూడియో లాగా, పద్మాలయ స్టూడియో లాగా, ఆయనకి ఏమైనా స్టూడియో ఉందా సార్? సినిమా వస్తే ముఖాలకి రంగులు వేసుకొని అసలు ఆ స్టంట్లు తీస్తుంటే పొద్దున్నే 4 లేచి ఆయన పరిగెడుతుంటే పగలంతా అలసిపోయి టాబ్లెట్లు వేసుకొని నిద్రపోయి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి సార్. చాలా ఎక్సర్సైజులు చేయాలి సార్, గుర్రం మీద నుంచి కింద పడిపోవాలి సార్, ఒక్కొక్కసారి శత్రువుతో దెబ్బలు తినాలి సార్. ఇవన్నీ చూస్తుంటే ఆ మనిషి పడుతున్న కష్టానికి నిజంగా ఆ పార్టీ మొత్తం, ఆడబిడ్డలు, వీర మహిళలు మొత్తం పాదాభివందనాలు సార్. అంత కష్టపడుతున్న ఒక వ్యక్తి గురించి విమర్శలు సంధించడానికి మనం కడుపుకు అన్నమే కదా తినేదని నాకు నిజంగా అనిపిస్తుంది. ఆ విశ్రాంతి అధికారిని అడుగుతున్నాను, అతని వల్ల ఎవరికి కష్టం వచ్చింది, ఎవరికి నష్టం వచ్చింది, ఎవరి సొమ్ము అతను తింటున్నాడు, తన జీతాన్ని కూడా పిఠాపురంలో ఉండేటువంటి పేద విద్యార్థులకు చదివిస్తున్నారే. నాకు అంత గొప్పగా చదువు రాలేదు, చదువుకునే విద్యార్థులకి నేను చదివిస్తాను, నాకు చదువు రాలేదు వారిని చదివిస్తాను అన్నటువంటి గొప్ప మహోన్నత వ్యక్తికి ఆయనకి చదువు లేకపోవచ్చేమో. మీకు చదువు ఉండే ఏం ఉపయోగం? చదువు అంటే ఇలా అడ్డుపడకుండా ఉంటే చాలు అసలు. సార్ ఆయన పనిని ఆయన చేసుకునివ్వండి. ఆయన మీ విమర్శలకి స్పందించే సమయం కూడా ఆయన దగ్గర లేదు. ఆయన ఒక పెద్ద మహాన్నత గజం లాగా నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు ఒక కుక్కలు మురిగినట్టు మురుగుతున్నారు. గజం వెనక్కి తిరిగి చూడదండి, ప్రతి మురిగే కుక్కకి వెనక్కి తిరిగి సమాధానం చెప్పదండి. అది ఒక్కసారి తొండంతో గట్టిగా అరిస్తే ఆ ధ్వనికి, ఆ శబ్దానికి చెవులు పగిలి చచ్చిపోతాయండి కుక్కలు. కానీ అలా ధ్వని చేయకుండా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దయచేసి పవన్ కళ్యాణ్ గారు విమర్శించే వారికి నేను ఒకటే అభ్యర్థన చేస్తున్నాను సార్, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, దాంట్లో మీరు ప్రశ్నించండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్య, ఈ వ్యాజ్య వల్ల అంటే ఈ లిటిగేషన్ ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు చూడండి, ఇది వెయ్యడం వల్ల ఏ ప్రజలకి ప్రయోజనం ఉందో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీయడం వల్ల మాకు లాభం లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడం వల్ల మాకు లాభం లేదు. మా అభిమానంతో మేము పెట్టుకుంటాం, మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, కష్టమైతే మానేయండి. కానీ నేను ఒకటే అడుగుతున్నా, గవర్నమెంట్ కూడా ఒక జీవో ఇష్యూ చేస్తే పాపం ఇలాంటి వాళ్ళు శ్రమ పడకుండా ఉంటది, కంపల్సరీ పెట్టాల్సిందేనని. పెట్టకపోయినా పర్లేదండి, మా అందరి గుండెల్లో మా అన్న ఉంటాడు, ఫోటోల్లోనో ఫ్లెక్సీల్లోనో ఉండాల్సిన పని లేదండి. సో దయచేసి పబ్లిక్ కి పనికొచ్చే పనులు చేయమని ప్రతిపక్షం వారికి విజ్ఞప్తి అండి. దాని మీద మీరు ప్రశ్నించండి, నిలదీయండి, ప్రశ్నలు సంధించండి. మీకు కుదిరితే మీ టైం షెడ్యూల్ ఏమైనా కుదిరితే మీరు అసెంబ్లీకి కూడా ఒకసారి రావచ్చు. ఎందుకంటే ఊరికే మీరు అసెంబ్లీకి కూడా రాకుండా మీకు జీతాలు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఏదైతే ఒక గవర్నమెంట్ ఉద్యోగి లీవులు పెడితే పాపం అతన్ని జీతం కట్ చేసి ఇస్తారండి, మీరు మాత్రం పాపం విశ్రాంతంగా మీరు అసలు కూడా అసెంబ్లీకి సమావేశాలకు అటెండ్ అవ్వట్లేదు. సో మీ శాలరీ వస్తుంది, ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదండి. సో శాలరీ కూడా కట్ చేయాలని మా అభ్యర్థన అండి, ప్రజల తరఫున అభ్యర్థన. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.